RTV9 తెలుగు న్యూస్ కి స్వాగతం. మా నాన్న మీడియా మీద దాడి చేయలేదు, మీడియా వాళ్ళకి నమస్కారం చేయడానికి వచ్చారు. ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధానం చాలా తక్కువే అని నేను అనుకుంటున్నా. మా విషయంలో కొంతమంది మీడియా లిమిట్స్ క్రాస్ చేశారు. మీడియా వ్యక్తులకు కూడా తండ్రి అన్నదమ్ములు ఉంటారు. ఎవరి కుటుంబం పర్ఫెక్ట్ గా ఉండదు, ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయని మోహన్ బాబు మీడియాకు రెస్పెక్ట్ ఇస్తారు. 3 తరాలుగా మోహన్ బాబు గురించి అందరికీ తెలుసు. మా అధ్యక్షుడు మంచు విష్ణు. కానీ ఆయన ముందుకొచ్చి మీరు విజువల్స్ కరెక్ట్గా చూసుకున్నారంటే ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు. ఆయన చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకు వస్తే ఎవరో ఒకరు ముందుకొచ్చారు, ఏదో మొహం మీద పెట్టారు. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిందే కానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కానీ ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు. నిన్న మీరు విజువల్స్ చూస్తే, టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్గా చూస్తే గేటు పగలగొట్టుకొని తోసుకొని గేటు ఎరగొట్టి లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువని నా భావన. ఆయన గాయపడిన ఆయన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్లో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాను. వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం. వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఇట్ ఈస్ అ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఐ విష్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్. ఇది జరుగుండకూడదు. ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్. ఇట్ హ్యాపెన్. వీ ఆల్ ఫీల్ సాడ్ ఫర్ ఇట్. బట్ ఐ ఆల్సో రిక్వెస్ట్ ద మీడియా, మీ అందరిని కూడా నేను నా విన్నపం ఏంటంటే, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు ఫాదర్స్ ఉన్నారు. Everybody's got their own families. I request you to have a little bit of restraint. That's my only request. And నిన్న జరిగిన సంగతి, ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలడం, ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు. టు ఆల్ ద మీడియా, to all the respected media people also, ఒక 3 తరాలుగా మీరందరూ నాన్నగారు అంటే ఏంటో తెలుసు మీకు. ప్రాబబ్లీ మీరందరూ 3rd జనరేషన్. ఆయన మీడియాని ఎంత రెస్పెక్ట్ చేస్తారు, మీడియా యాజమాన్యంతో ఎలాగా రిలేషన్షిప్ ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఇళ్లల్లోనూ ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని ఇంట్లో పెద్దలందరూ కోరుకుంటారు. ఎవరో ఒకరు తగ్గుతారు, ఎవరో ఒకరు దే విల్ సీ ద సెన్స్ అనేది వి ఆల్ హోప్. బట్ ఈరోజు ఈ సిచ్యువేషన్ మాట్లాడడానికి కూడా ఐ డోంట్ నో, ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. ఎక్కువ మాట్లాడితే ఐ బ్రేక్ డౌన్. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మా నాన్న ఏమైనా తప్పు చేస్తుంటే, ఆయన చేసింది ఒకే ఒక తప్పు, మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. ప్రతి ఒక్కరికి అది తెలుసు. ఇండస్ట్రీలో ఉన్నామన్నతో మా కుటుంబం, ఫిల్మ్ ఇండస్ట్రీ మా కుటుంబం, మా ఇండస్ట్రీ వరకు వాళ్ళందరికీ తెలుసు. మా నాన్న చేసిన తప్పు ఏదైనా ఉంటే మమ్మల్ని అందరినీ విపరీతంగా ప్రేమించడం. ఈరోజు వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు request and pray to the media is that మీకు ఫాదర్స్ ఉన్నారు, మీకు బ్రదర్స్ ఉన్నారు. నో ఫ్యామిలీ ఈజ్ పర్ఫెక్ట్. పెద్దలు అంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని. నేను అనుకున్నా ఉమ్మడి కుటుంబంగా ఉంది, మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మేము కలిసిమెలిసి ఉంటాం అనుకున్నాం. బట్ ఇట్స్ అన్ఫార్చునేట్ టుడే. I hope still, there are things, there is light at the end of the tunnel and in hope చేస్తున్నాను. But one thing which I want to pray for the media is that మీ ఇళ్లలోగా పక్క ఇళ్లలో అందరి ఇళ్లలోనూ ఇష్యూస్ ఉంటాయి, లేకుండా ఉండవు. బట్ డు నాట్ సెన్సేషనలైజ్ ఇట్. ఇది మై సిన్సియర్ రిక్వెస్ట్. ఎస్, ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ, మీ అందరం
యూనో పాపులర్ ఫిగర్స్. దానికి మీరు ప్రజలకు తీసుకెళ్ళేది కరెక్ట్, కానీ మరి ఇంత కొంతమంది వరకు దే హ్యావ్ క్రాస్ ఆల్ లిమిట్స్. రిమెంబర్, మా అమ్మకి ఈరోజు ఉల్వా లేకుండా షీ ఈజ్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్.